ఈ రోజు మనం తణుకు నుంచి రాజమండ్రికి ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. హలో అండి, ఈ రోజు మనం తణుకు నుంచి రాజమండ్రికి మేము సూపర్ ఫాస్ట్ ట్రైన్లో జర్నీ చేయబోతున్నాం. అదే మన లెజెండరీ ట్రైన్ చూపిస్తుంది. అది ఏంటో కూడా చూడండి, తమిళ చూసే ఉంటుంది, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. మన సర్కార్ ఎక్స్ప్రెస్ మన ప్లాట్ఫామ్ నెంబర్ చూద్దాం. మన స్టేషన్ బిల్డింగ్ ఇది సౌత్ సెంట్రల్ రైల్వే ఆటో స్టాండ్. తణుకు రైల్వే స్టేషన్ బిల్డింగ్ అయితే మాత్రం చాలా బాగుంది తెలుసా. ప్లాట్ఫామ్స్ మాత్రం ఒక 5 దాకా ఉన్నాయి. చూద్దాం 5 లేకపోతే 3 లోపలికి వెళ్ళి. తణుకు రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. చాలా పెద్దది. మన రాజమండ్రి రైల్వే స్టేషన్ చాలా చిన్నది, ఓపెన్గా ఉండదు, మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది. ఇదేం ఓపెన్గా ఉంది విశాలంగా. మన స్టేషన్లోకి ఎంటర్ అవుతేనే మనకు తగిలేది ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండి. ఇది బుకింగ్ ఆఫీస్, ఇది ఎంట్రన్స్ తణుకు రైల్వే స్టేషన్. మనది 2 మీదకి కానీ 3 మీదకి కానీ రావచ్చు. పదండి వెళ్ళిపోదాం. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3. అదొక నార్మల్ది బేస్ లైన్. అక్కడ చూడండి ట్రాక్ 4th ప్లాట్ఫామ్ అనుకుంటా. ఇక్కడికి దీని మీదకి ఆ ట్రాక్ మీదకి లారీలు కూడా వచ్చేస్తాయి. ఈ ప్లాట్ఫామ్ మీదకి ఇలాగా కార్గో ఎక్కించుకొని వెళ్ళిపోతాయి. రైల్వే స్టేషన్ మనకి ప్లాట్ఫామ్ మధ్య ఉంది కదా సింగిల్ లైన్, అది మెయిన్ లైన్ అండి. మనకు వచ్చే మెయిన్ లైన్ ఇదే. మన ట్రైన్కి అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. సర్కార్ ఎక్స్ప్రెస్కి జస్ట్ 2 జనరల్ బోగీలు ఉన్నాయండి. అరే జనాలు ఎలాగైతే చచ్చిపోతారు, 2 జనరల్ బోగీలు పుట్టుకు సావాలి. చూద్దాం, ఖాళీ లేకపోతే కనుక రిజర్వేషన్లు ఎక్కిస్తే ఫైన్ కట్టేద్దాం. ఏమో అనుకుండా కానీ తణుకు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2 చాలా పెద్దదండి బాబు. ఆ చివరి నుంచి నడుచుకుంటూ వచ్చాను ఎక్కడ దాకా. సినిమాటిక్ లెజెండరీ సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది తణుకు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి. వాఫై లోకోమోటివ్ సర్కార్ ఎక్స్ప్రెస్. ఇవన్నీ రిజర్వేషన్. వెనకాల వేసే బోగీలు, మన బోగి వెనకాల జనరల్ ఖాళీ ఉంటుందో లేదు తెలియదు. మనకి బండి అంతా ఖాళీగా ఉంది కాబట్టి ఎక్కేసాం, మళ్ళీ ఇబ్బంది పడక్కర్లేదు. ఇంకా సర్కార్ ఎక్స్ప్రెస్కి ఎక్కడైతే కనుక చాలా జనాలు దిగుతున్నారు. ఇంక ఎండింగ్కి వస్తుంది కాబట్టి ట్రైన్ నెక్స్ట్ రాజమండ్రి తర్వాత కాకినాడ కాబట్టి ఎండింగ్కి వచ్చేసింది కాబట్టి ఇంక జనాలు కూడా దిగిపోతారు. ఎక్కేటప్పుడు కూడా అలాగే ఎక్కుతారు, దిగేటప్పుడు అలాగే దిగుతారు. ద లెజెండరీ సర్కార్ ఎక్స్ప్రెస్ మనం ఎక్కాం. సిగ్నల్ వచ్చేసింది కానీ ట్రైన్ ఇంకా కదలలేదు. జనరల్ మన లెజెండరీ సర్కార్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయిపోయింది. తణుకు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. 6:26కి ఇక్కడ తీసాడు కదా. రాజమండ్రి వెళ్ళేసరికి ఎంత అవుతుందో చూద్దాం.
ఫోన్ బయటకు పెడితే చాలు ఏకంగా వర్షం చిలకపోటేస్తున్నా. ఇది మైక్ లో పెట్టి మాట్లాడుతున్నాం. మైక్ వాయిస్ ఎవరు ఎలా ఉందో చెప్పండి. డైరెక్ట్ గా వాయిస్ ఇస్తున్నా, బట్ మైక్ లో ఇస్తున్నా. మనకి ట్రైన్ స్పీడ్ అయితే మాత్రం చిలకపోటేస్తున్నాడు. స్క్రీన్ లో కూడా త్వరగా చూడండి. నేను సర్కార్ ఎక్స్ప్రెస్ లో వస్తుంది గమనించింది ఏంటంటే, మనకి ఇక్కడ డబల్ లైన్ వేశారు కదా, ఇప్పుడు ట్రిపుల్ లైన్ వేయడానికి కూడా బేస్ లైన్ సిద్ధం చేస్తున్నారు. కనిపిస్తున్నా కింద కాంక్రీట్ వేశారు, కంకర వేసుకుంటూ వస్తున్నారు. బేస్ లైన్ ట్రిపుల్ లైన్ వేయడానికి కూడా అవ్వండి, ఆల్రెడీ ట్రాక్ మొదలెట్టారు. అది ఒకవేళ పాత కొత్తగా ఉన్నా అయితే ట్రిపుల్ లైన్ వేస్తున్నారు అనుకుంటున్నా. చూడండి, ఒకవేళ వేస్తున్నారో మరి వేసి తీస్తున్నారో. కల్లారి రైల్వే స్టేషన్ ముందు కనిపించిన దృశ్యాలు ఇవి. నాకైతే ఫోన్ లో చాలా గ్రీనరీగా కనిపిస్తుంది, కానీ బయట అంత ఏం లేదంటే. ఫోన్ గట్టిగా పట్టుకోవాలి, బయటకు వెళ్ళిపోతాయి. లైన్ అయితే ఉంది, మరి పాత అయితే కాదు. అది పాత, ఓకే ఓకే పాతనండి, కొత్తది ఇది కదా. పాత లైన్ రిమూవ్ చేసేస్తున్నట్టుగా ఉన్నారు. కొత్త లైన్ వేస్తున్నారేమో అనుకున్నా. ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి కొత్త లైన్ వేసేయడానికి అవకాశం కూడా ఉంది. పిచ్చి మొక్కలు అలా మొలి చేయకుండా మళ్ళీ ఏదో ఒక సందర్భంలో మళ్ళీ వేయాలనుకుంటే డబ్బులు వేస్ట్. మనకు విజయవాడ సైడ్ ఒక ట్రైన్ అవుతుంది సరే, కోర్స్ కనిపించిందా చివర? అదిగో నెడదోలు దగ్గరలోకి వచ్చామని చెప్పి మనకి సంకేతం వేస్తుంది. అలా లైన్ మనం వెళ్ళినా విజయవాడ వెళ్ళిపోతాం, ఈ లైన్ వెళ్ళినా సరే భీమవరం గుడివాడ మీదుగా విజయవాడ వెళ్ళిపోతాం. మనకి ఇంకా హోమ్ కాలింగ్ సిగ్నల్ రాలేదు, ఆఫ్ చేస్తాడు. హోమ్ కాలింగ్ సిగ్నల్ వచ్చేసింది, వెళ్ళిపోతుంది. అది పాత లైన్ అండి, స్టీల్ మొత్తం తీసేస్తున్నారు, రిమూవ్ చేసేస్తున్నారు మొత్తం స్టీల్ అంతా కూడా. అంటే బ్రిడ్జ్ల మీద ఉండేది కదా, అది కొంచెం చిన్న చిన్న కల్వెక్టర్లు ఇవన్నిటిని కూడా తీసేస్తున్నారు, రిమూవ్ చేస్తున్నారు. ఇందులో చేపలు ఉంటాయి తెలియదు, కానీ పాములు మాత్రం ఉంటాయి. నిడదవోలు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. మనకి నిడదవోలు రైల్వే స్టేషన్లో ఈ బాబు ప్లాట్ఫామ్ చాలా పెద్దగా కడుతున్నారండి, చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. నిడదవోలు రైల్వే స్టేషన్లో రీడెవలప్మెంటింగ్ వర్క్స్. అమృత్ భారత్లో భాగంగా నిడదవోలులో 4-5 ప్లాట్ఫామ్స్ కడుతున్నారు. అండ్ రీడెవలప్మెంట్ వర్క్స్ అనేవి కూడా బాగా జరుగుతున్నాయి. మొత్తం స్టేషన్ రూపురేఖలే మారిపోతాయేమో. రైల్వే స్టేషన్లో టీ తీసుకున్నా కానీ చూడడానికి క్వాలిటీ అయితే పంచదార చాలా ఎక్కువ ఉంది, బాగుంది చాయ్ అయితే మాత్రం. మన సర్కార్ ఎక్స్ప్రెస్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గోదావరి, దాని తర్వాత రాజమండ్రి. నిడదవోలు రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు చూడండి. నిడదవోలు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 అప్డేట్. గట్టిగా ప్లాన్ చేస్తున్నారు నిడదవోలు రైల్వే స్టేషన్ అయితే అయింది, కానీ మనం రాసినట్టు కానీ పెద్దగా చేస్తున్నారండి. పెద్ద సైజు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిడదవోలు రైల్వే స్టేషన్ కట్టే ఛాన్స్ అయితే. ఇది కూడా రాజమండ్రికి 1 of the సపోర్టింగ్ స్టేషన్ కింద లెక్కలోకి వస్తుందండి. నిడదవోలు రైల్వే స్టేషన్ కూడా నిడదవోలు కానీ తాడేపల్లిగూడెం కానీ రాజమండ్రికి సపోర్టింగ్ స్టేషన్గానే వస్తాయి. మొన్న వచ్చిన ఫ్లాష్ ఫ్లడ్స్ మొత్తం అంతా కొట్టుకుపోయింది.
నిడదవోలు సెక్షన్లో థర్డ్ లైన్ పనులు చూద్దాం ఎక్కడ దాకా వచ్చినాయో. ఆ చివరి లైన్ ఉంది కదా, అదే థర్డ్ లైన్ అనుకుంటా. ఓకే, ఎక్కడతో ఎండ్ అవ్వలేదు ఇంకా. ఓకే, మనకి థర్డ్ లైన్ పనులు అనేది అక్కడ దాకా మాత్రమే వచ్చాయి. చూడాలి ఎంతవరకు వస్తాయో. తర్వాత మన ట్రైన్ ఆగేది గోదావరి అనేది కొవ్వూరు రైల్వే స్టేషన్ స్కిప్పింగ్ కూడా అసలు. యాక్చువల్గా అయితే కనుక ఈ ట్రైన్ చాలా సందర్భాలు కొవ్వూరు ఆపేవాడు. బట్ ఇప్పుడు చాలా ట్రైన్స్ క్యాన్సిల్ అయిపోవడం వల్ల ట్రాక్లు ఫ్రీగా ఉన్నాయి, పరిగెట్టేస్తాం. మనకి కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ కానీ వేస్తాయి కనుక చూడాలి ఎటు నుంచి ఎలా వేస్తారో. వెల్కమ్ టు గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్. మనకి ఫ్లడ్ వాటర్ ఇంకా తగ్గింది, బట్ కృష్ణా నదిలో అయితే కనుక ఇంకా వాటర్ చాలా గట్టిగా ఉందండి. నేను ఒక వీడియోలో చెప్పినా కదా, అది వాటర్ మనకి బ్రిడ్జ్ వేయడానికి ప్లేస్. బట్ వాళ్ళు చెప్పింది కరెక్ట్. కామెంట్లో బ్రిడ్జ్ స్ట్రెంత్ చూసుకోవాలి కరెక్టే, బట్ కానీ లేదు అన్న వాళ్ళకి మాత్రమే ఇది జస్ట్ వేయడానికండి. అది బ్రిడ్జ్ వేయడానికి ప్లేస్ అది. కాకపోతే బ్రిడ్జ్ స్ట్రెంత్ చూడాలి కరెక్టే. మీరు అన్నది నేను కాదని అన్నా. గోదావరి వరద గోదావరి. ఒకవేళ దీని మీద బ్రిడ్జ్ స్ట్రెంత్ బాగుంటే మొదలెట్టినా సరే ఈ బ్రిడ్జిని ఆపేవారు పాక్షికంగా, ఎందుకంటే మరి రన్నింగ్లో ఉండడానికి అవదు. చాలామంది గోదావరి అయిపోయింది అనుకుంటారు, జస్ట్ ఇది ఒక పార్ట్ మాత్రమే ఇక్కడ దాకా. ఇది దీని తర్వాత ఇంకా ఉంటుంది, పాయలు పాయలుగా ఉంటుంది గోదావరి. ఇది బ్రిడ్జ్ మీద ప్లేస్ చెప్పానా, ఏకంగా బ్రిడ్జ్ వేయడానికి ప్లేస్ ఉందని. అది నెక్స్ట్ ఒక బ్రిడ్జ్ వేసినా సరే అది ప్లేస్. వెల్కమ్ టు గోదావరి రైల్వే స్టేషన్. మనం ఇక్కడ దిగాం, రాజమండ్రిలో దిగాలి, బండి అక్కడ ఉంది కాబట్టి. ఇంకా నయ్యం మనం దిగుంటే కనుక ఇబ్బంది పడేవాళ్ళం, ఎందుకంటే ప్లాట్ఫామ్ కూడా రాలేదు. చూడండి ప్లాట్ఫామ్ అక్కడ. ఇంకొక భోగి బయటే ఉంది ప్లాట్ఫామ్కి అవతల. మా భోగి కాకుండా ఇంకో భోగి ఉంది ఇస్తారు. గోదావరి నదిపై ఇంకొక బ్రిడ్జి వేయడానికి ఉన్న ప్లేస్. మా ఇంటికి ఎలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మా ఇంటికి వచ్చేస్తుంది. దేవీచాక కంపల్సరీ వై జంక్షన్ మాదే. బాయ్ బాయ్ గోదావరి. ఈ ట్రైన్ ఈ ట్రైన్ గోదావరి రైల్వే స్టేషన్లో 7:14 తీసాడు. రాజమండ్రి వెళ్ళేసరికి ఎంత వద్దో చూద్దాం. మన గోదావరి రైల్వే స్టేషన్ కూడా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల చూడండి మొత్తం పిచ్చి మొక్కలు మొలిచేసాయి. మనకి పిచ్చి మొక్కలు మొలిచేసాయి, కానీ లేదంటే కనుక మీకు చూపించేవాడిని మేము కార్ షెడ్ రాజమండ్రి. రాజమండ్రి మెమో కార్ షెడ్. మెమో ట్రైన్స్ ఉన్నాయి, 1 2 3. 1 2 3. ఇంకోటి ఉందా, ప్రస్తుతానికి 2 ఉన్నాయి. ఎంటర్ రాజమండ్రి రైల్వే స్టేషన్. రాజమండ్రి రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది మన ట్రైన్.
వా వరద, వర్షాలకు మొత్తం వరద కింద అయిపోయింది అంతా కూడా. మనకు రాజమండ్రి రైల్వే స్టేషన్ వెళ్ళడానికి పిట్ లైన్స్ కావాలంటే కనుక ఒకవేళ ఇదంతా కూడా బోల్డ్ స్థలం ఉందండి ఈ ఆటో. దీన్ని అంతటా కూడా మనం వాడుకోవచ్చు. బట్ ఎందుకో గవర్నమెంట్ రాజమండ్రి రైల్వే స్టేషన్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. రాజమండ్రి రైల్వే స్టేషన్ కూడా కొంచెం పెద్దగా చేస్తే కనుక బోల్డ్ స్థలం ఉంది గవర్నమెంట్ వాడుకోవడానికి. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వెళ్తున్నాం. యాక్చువల్గా అయితే 4 కానీ 5 కానీ అనుకున్నాను నేను, కానీ 3 మీదకి వెళ్తున్నాం మన ట్రైన్. చాలా ట్రైన్స్ అనేవి మనకి 4 మీదకి మళ్ళించేశారు. బట్ ఇప్పుడు మన ట్రైన్ మాత్రం 3 మీదకి వెళ్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 రాజమండ్రి రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ నుంచి రాజమండ్రి రైల్వే స్టేషన్కి రావడానికి మన ట్రైన్కి వచ్చి పట్టిన సమయం 15 నిమిషాలు. 3 కిలోమీటర్లకు స్లోగా తీసుకొచ్చు. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద కంటైనర్ ట్రైన్ ఉంది, అందుకే మనకి 4 కానీ 5 కానీ కేటాయించలేదు. మన జర్నీ ఎక్కడితో ముగిసిపోయింది. మొత్తం ఖాళీ, జనరల్ బోగి అంతా ఖాళీ. వీడియో ఎక్కడ ఎండ్ చేస్తున్నానండి. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాకు మన రాజమండ్రి రైల్వే స్టేషన్ నచ్చింది ఏకైక ఇది ఏంటంటే మన వినాయకుడి టెంపుల్ ఇక్కడ పెట్టారు. మన రాజమండ్రి రైల్వే స్టేషన్ అవుట్ సైడ్లోనే, మన రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎదురుగానే మనకు వినాయకుడి టెంపుల్ అయితే పెట్టారు. చాలా బాగా చేస్తున్నారు అయితే కనుక.